అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్విత్ షూట్స్. సో మేము సండే ద్వారకా తిరుమల వెళ్ళామన్నమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో మొక్కున్నానండి 3 సీజర్స్ ఇస్తాను బాబు కోసమని. యాక్చువల్గా ఆ రోజు మార్నింగే 7:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కానీ వద్దనుకున్నాం, కానీ 11:30 ఆ టైంకి ఎందుకో సడన్గా వెళ్ళాలనిపించింది. అండ్ ఇంకా సరే వెళ్దాంలే, ఏముందిలే అని స్టార్ట్ అయిపోయాం. సో విజయవాడ టు ద్వారకా తిరుమల వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ అండి. సో ఆ లెక్కన మనం 1.5 అవర్లో రీచ్ అవ్వగలం. బాబుతో ఉన్నాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం. 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి మనకి 3 టోల్ గేట్స్ వస్తాయండి. యాక్చువల్గా అయితే మేము ఎప్పుడో వెళ్ళాలి, కానీ బాబుకి పద్దాగా హెల్త్ బాగోట్లేదు కదా అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి అని స్టార్ట్ అయ్యాము. సో మొక్కు చెల్లించుకుంటే కొంచెం బాగుంటుంది కదా అన్న హోప్తో 3 టోల్ గేట్స్ వస్తాయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చామన్నమాట. అండ్ ఆ రోజు నేను స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే ఉన్నాను. అండ్ జర్నీ చేసే టైంలో నేను చాలా నీరసం అయిపోయాను. మరి ఆ కార్ స్మెల్ అందరికీ పడదు కదా. సో ఆ కార్ స్మెల్ వల్ల అలా ఉందో, కానీ అస్సలు యాక్టివ్గా లేను. అండ్ వీడియో ఎలా తీస్తున్నానో కూడా నాకే అర్థం కాలేదు. మొత్తం తీసుకుని చూసిన తర్వాత ఏంటి ఇలా తీసాను అనిపించింది. అండ్ పర్వాలేదండి, బాగానే తీసాను, అంత నీరసంగా ఉన్నా. అండ్ దట్టు 11:30కి స్టార్ట్ అయ్యాను కదా, చాలా ఎండగా ఉంది. అండ్ నేను జనరల్గా ఎండ ఉంటే నేను అస్సలు ఎక్కడికి ట్రావెల్ చేయలేను. అండ్ బాబునైతే మొత్తం మమ్మీయే కంట్రోల్ చేసిందనమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అండ్ నాకు ఈ వీడియో తీయడమే పని అయిపోయింది. యాక్చువల్గా నిన్న నా మొక్కు చెల్లించుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ డాడీకి కూడా సడన్గా మొక్కు అనుకోలేదు. ఆయన కూడా ఇంకా అప్పటికప్పుడు నేను కూడా గుండు చేయించుకుంటాను అన్నారు. ఇంకా సడన్గా ఇంకా అప్పటికప్పుడు చేయించుకున్నారు. సో నాకు ఈ రూట్లో వచ్చే హైవే అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, చుట్టూ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది. అండ్ కొత్త కన్స్ట్రక్షన్ అనమాట ఇది తిరుమలకి, ద్వారకా తిరుమలకి. ఇది సెకండ్ టోల్ గేట్ అండి. సో ఇప్పుడు మనం సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ చేసాం. ఇక్కడ మేమైతే స్వీట్ కార్న్ ఇంకా జాంకాయలు తీసుకున్నాం. అదే డాడీ బేరం ఆడుతున్నారు. 100 అంట అండి, మొత్తం 6 వచ్చాయి. అస్సలు ఏం బాగాలేదు, చాలా వగరుగా ఉన్నాయి. ఎందుకు తీసుకున్నాం అనిపించింది లాస్ట్లో. ఇంకా అలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మీరు అక్కడ బోర్డు చూడొచ్చు, ద్వారకా తిరుమలకి ఇంకా 15 కిలోమీటర్సే ఉంది. సో బాబు ఇంకా అప్పటి నుంచి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అందుకే ఇంకా అక్కడికక్కడ మధ్యలో దిగి బాబుకి ఇడ్లీ పెడుతున్నాం. వాడు అస్సలు తినలేదు ఇంకా అక్కడికి కూడా. ఇంకా మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళి ఇంకా అక్కడ పెట్టామన్నమాట. అండ్ నేను చూపించేది ఏంటంటే పోలవరం అండి. సో చూడని వాళ్ళైతే ఈ వీడియోలో చూడొచ్చు. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇది ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. అండ్ ఈసారి చాలా నాచు పట్టేసింది అండ్ ఒకలా ఉంది. సో అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. ఇది వంతెన అనమాట. సో అలా మేము ఒక 10 minutes స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళేదారిలో అన్ని కొబ్బరి చెట్లు, పామ్ ఆయిల్ చెట్లు అండ్ కోకో చెట్లు, అంత చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయాం. కానీ వచ్చేటప్పుడు మాత్రం బాబు చాలా గోల చేశాడు.
సో రీచ్ అయిపోయామండి. స్టార్టింగ్లో అయితే కుంకులమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ముందు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అప్పుడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇదండి కుంకులమ్మ తల్లి టెంపుల్. సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలన్నమాట. అండ్ మేము కూడా కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాము. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేదండి. చాలా తక్కువ మందే ఉన్నారు. మేబీ కోవిడ్ వల్ల ఏమో అసలు జనాలు ఎవ్వరు లేరు. సో అలా ఎవరు లేకపోవడం వల్ల ఒక 5 minutes స్పెండ్ చేసి వచ్చేసాము అక్కడ. అండ్ ఓవరాల్ టెంపుల్ ఇదండి. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి చాలా బాగున్నారు. మంచి డివోషనల్ లుక్ ఉంది. అండ్ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా ఆగి కొబ్బరికాయ కొట్టే వెళ్తామండి. అండ్ చూసారా చింటుగాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు జర్నీని చాలా యాక్టివ్గా ఉంటాడు జర్నీ చేసేటప్పుడు. అండ్ వాడు వాళ్ళ తాతయ్య దగ్గరే సైలెంట్గా ఉంటాడు, ఇంకెవ్వరి దగ్గర ఉండడు వాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ. సో మేమైతే ఇక్కడ ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రసాదం తినేసి మళ్ళీ ఇంకా చలో తిరుపతి, చిన్న తిరుపతి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బాబుని ఇక్కడ సింహం ఉంది కదా దాని మీద ఎక్కించామన్నమాట. వాడు ఎంత దింపినా రావట్లేదు, కానీ మంచిగా బాగుంది. వాడు మంచిగా సెట్ అయిపోయాడు దాని మీద. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ వాడిని అలా ఫొటోస్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామండి. ఇదండి చిన్న తిరుపతి, ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ ఎంట్రీలోనే గరుత్మంతుడు ఉన్నాడనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆర్చ్. ఇది వచ్చేసి 3rd టోల్గేట్ అండి. సో మొత్తం మనకి 3 టోల్గేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎప్పటికప్పుడు కాస్ట్ మేము వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది టోల్గేట్ దగ్గర. ఇలా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ అనేది కేశఖండనశాల, అంటే జుట్టు ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అండి. సో మేము రివర్స్ వచ్చి డాడీ గుండు చేయించుకుంటా అన్నారు కదా, సో డాడీ గుండు చేయించుకుంటారు. నేను 3 scissors ఇచ్చేసి వచ్చాము. ఈలోపు మమ్మీ వాళ్ళు బాబుకి అన్నం పెట్టారనమాట. అంటే బాగా ఏడుస్తున్నాడు, మధ్యలో కూడా ఏం తినలేదు కదా అని ఇంకా పెట్టారు. డాడీ ఇక్కడ ఏమంటున్నారంటే జుట్టు ఇచ్చినప్పుడు జుట్టు ఇవ్వకముందు ఫోటో తీసుకో, మళ్ళీ తర్వాత జుట్టు ఉండదు కదా అంటున్నారు. చూసారు కదా ఈలోపు మమ్మీ బాబుకి ఇలా పెట్టింది ఫుడ్. వాడు తినేలోపు మేము రాని వచ్చేసాం. సో టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి అవుట్ సైడ్ అండి, అంటే షాప్స్లా ఉంటాయి అన్నమాట. మొత్తం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇది మెయిన్ ఎంట్రీ అండి చిన్న తిరుపతికి. ఇదే మొత్తం ఫేమస్ స్పాట్ అనొచ్చు. అండ్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంటే డాడీ ఇంకా మళ్ళీ అక్కడ వాడిని ఎక్కిచ్చారు. వీడు ఎక్కడ బొమ్మలు ఉంటే ఇంకా అక్కడే ఎక్కేస్తున్నాడు. మళ్ళీ అక్కడ కొన్ని ఫొటోస్ తీసి మళ్ళీ టెంపుల్లోకి స్టార్ట్ అయ్యాము.
సో టెంపుల్లో అన్న కొంచెం క్రౌడ్ ఉంటారేమో అని భయమేసింది మేము ముందు స్టార్ట్ అయినప్పుడు. కానీ వెళ్ళేటప్పుడు చూస్తుంటే మాకు చాలా షాక్ అనిపించింది. ఎవ్వరు లేరు అసలు. దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోయింది మాకు. సో ఇలా ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చండి. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క అమ్మవారు అయితే మెయిన్ స్పెషాలిటీ అనమాట. చూడండి, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క అమ్మవారు అవతారం ఉంటుంది. ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అండి. ఇదే గోపురం అన్నమాట. సో చుట్టూ అంతా చాలా ఖాళీగా ఉంది, స్పేషియస్గా ఉంది. సో మా ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం మొత్తం. అండ్ ఇది వచ్చేసి సప్త గోకులం. ఎక్కడ ఆవులు ఉంటే కృష్ణుడు అక్కడే ఉంటాడండి. సో అక్కడ 3 రౌండ్స్ వేసేసి మళ్ళీ బాబుని అక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ వీడు ఫొటోస్కి మంచిగా పోజెస్ ఇస్తాడు. చూసారు కదా, ఎప్పుడు స్మైలీ ఫేసే ఇస్తాడు. అండ్ మా దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసాం బయటికి. ఈలోపు వీడు పడుకుని పోయాడు. అండ్ ఇప్పుడు అక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. కానీ వీడు పడుకున్నాడు. అయినా దిగాము. ఇదన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే కొండ మీదకి శివాలయం ఉంటుందండి. సో శివాలయంలో దర్శనం చేసేసుకున్నాం. ఫోన్ లోపలికి ఎంట్రీ లేదన్నారండి, అందుకని ఇంకా అక్కడితో ఆపేసాం. ఇది వచ్చేసి స్వామివారి భోజనం అండి, ఇక్కడే అన్నమాట. కోవిడ్ వల్ల ఎవ్వరు లేరు. సో స్వామివారి ప్రసాదం అనేది నార్మల్ ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. అండ్ మేము ఇంకా తీసుకొని నవగ్రహ వనం ఉంటుందండి, కొంచెం పైకి వెళ్తే ఇంకా అక్కడ గార్డెన్లా ఉంది. ఇంకా అక్కడ కూర్చొని ఇలా బాబుని చాప తెచ్చుకున్నాం, ఎందుకన్నా సేఫ్ సైడ్ అని చెప్పి. ఇంకా బాబుని అలా వేసేసి ఇంకా మేము ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోయాం. ఇలా ఒక 1/2 అవర్ స్పెండ్ చేసాం ఇక్కడ. చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మధ్యలో వచ్చేటప్పుడు మాకు ఏనుగు హార్సెస్ కనిపించాయి. ఏంటా అని చెప్పి ఆగాము. ఈ ఏనుగు వచ్చేసరికి దానికి 50 ఇయర్స్ అంట. యాక్చువల్గా ఏనుగుకి 100 ఇయర్స్ ఉంటాయంట. కానీ చూస్తే చాలా ముసలిగా అనిపించింది. అండ్ హార్సెస్ దగ్గర కూడా బాబుని ఫొటోస్ తీసుకున్నాం. ఎక్కడ ఏది ఉంటే అది ఎక్కేస్తున్నాడు వీడు. సో అట్లా అన్నీ కవర్ చేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. అండ్ స్టార్ట్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 5 o'clock అయింది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి మాకు 6:30, 7 అయిందనమాట. 6:30 ఎగ్జాక్ట్గా 6:30 అయిందండి, అంతే. అండ్ దారిలో మాకు మంచిగా గ్రీనరీ స్పాట్ కనపడింది. ఎంతైనా పశ్చిమ గోదావరేనండి. చాలా బాగుంది. సో ఇదండి మా ట్రావెల్ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నా వీడియోస్ మీ వరకు రావాలంటే ఆల్ నొక్కండి. థ్యాంక్ యూ.